వెల్కమ్ బ్యాక్. అబ్కి బార్ 400 పార్ అంటున్న కమలం దళం. తెలంగాణలో డబుల్ డిజిట్ గ్యారంటీ అన్న బీజేపీ నేతలు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ బీజేపీ డబుల్ డిజిట్ టార్గెట్ను చేరుకోగలదా అనేటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి మాధవి ద్వారా తెలుసుకుందాం. మాధవి, చెప్పండి, అసలు బీజేపీలో ఏం జరుగుతుంది? ఈ యొక్క డబుల్ డిజిట్ నే అంటే ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రచారమే కానీ కార్నర్ మీటింగ్సే కానీ అసలు తెలంగాణలో బాగా వేయడానికి బీజేపీ చేస్తున్నటువంటి ఫలితాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ పార్టీ మాత్రం వారు అనుకున్న డిజిట్ని మాత్రం సాధించేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పోలింగ్ సమయం అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరిలో ఒక మోడీ వైబ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే క్యాండిడేట్స్ ఎవరు అనేది చూడట్లేదు. 17 పార్లమెంట్ అభ్యర్థులని చూడకుండా ప్రతి ఒక్కరు కూడా మోడీ పేరు చెప్తూనే మాకు మోడీ కావాలి అంటూ ఓటు వేస్తున్నారు చాలా వరకు కూడా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉన్నాయో ఆ ఎంపీ స్థానాలకి ఇంకొక 4 కూడా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానితో పాటు కూడా మనకి పాజిటివ్గా ఉండే ఏరియాస్ వచ్చేసి ఇప్పుడు మల్కాజిగిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్, అలాగే భువనగిరి ఈ ఏరియాలలో చూసుకున్నట్లయితే అంటే హైదరాబాద్లో కాస్త పోలింగ్ శాతం తగ్గినా కానీ మిగతా ఏరియాస్లలో మాత్రం ఖచ్చితంగా ఈ 4 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు మెదక్ని కూడా దీంట్లో కౌంట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 10 సీట్లు, 8 నుండి 10 సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ దీనికి ఒక 2 పాజిటివ్ రెస్పాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రభుత్వంలో లేకపోవడము, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడము, ఆ 2 వైఫల్యాలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా మనం చూసుకుంటున్నాము. ఇక జూన్ 4 వరకు అయితే మనం వేచి చూడాల్సి ఉంది. కానీ ప్రతి ఒక్కరిలో మాత్రం కంపల్సరీగా మోడీకి ఎవరికి ఓటు వేస్తున్నారంటే మోడీకి వేస్తున్నాం అనే ధీమా మాత్రం ప్రతి ఒక్కరిలో వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ క్యాండిడేట్స్ని చూస్తున్నారంటే అసలు కొంతమందికి అయితే క్యాండిడేట్స్ ఎవరు అనే విషయం కూడా తెలియదు. కానీ మేము మోడీకి వేస్తున్నాము, మోడీ కావాలి, మాకు హ్యాట్రిక్ సాధించాలి, మోడీని 3వ సారి కూడా ప్రధాని చేయాలి అని అనుకుంటున్నాము అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా చెప్పడం జరిగింది. ఇంతకీ చూసుకుని ఇక్కడ అంటే ఈ 2 పార్టీలకి కాంగ్రెస్కు మరియు అలాగే బీజేపీకి మాత్రమే ఇక్కడ తగ్గాఫర్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి 10 సీట్లు ఖచ్చితంగా వస్తాయనే నమ్మకం అయితే భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అలాగే బీఆర్ఎస్కి అయితే ఎక్కడ కూడా 1 సీటు వచ్చే అవకాశం కూడా ఎక్కడ కనిపించట్లేదు. కాంగ్రెస్ వస్తే మట్టికి అంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారో రైతు రుణమాఫీ ఇప్పటికీ కూడా చేయలేదు. కానీ ఈ 100 రోజుల్లో ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ఉచిత కరెంటు కానీ అలాగే ఒక బస్ సౌకర్యం ఒకటి తప్పితే గ్యాస్ సిలిండర్స్ కానీ ఇంక ఇవన్నీ ఏవి కూడా వాళ్ళు అమల్లోకి తీసుకురాలేదు. రేషన్ కార్డ్స్ అనేది ఎంతోమంది అప్లికేషన్స్ పెట్టుకున్నా కానీ ఆ అప్లికేషన్స్ కూడా ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఒక వైఫల్యం అయితే బీఆర్ఎస్ ఓటమి కూడా ఒక బీజేపీకి కలిసి వచ్చే అంశంగానే ఉంది. అంటే ఈ 2 పార్టీలతో కంపేర్ చేసుకున్నట్లయితే కాంగ్రెస్ కొంచెం వీరికి పోటీగా అనుకున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ చూస్తే మాత్రం ఎవరు చూసినా మోడీకే వేస్తున్నాము అనేది అంటే ఇక్కడ క్యాండిడేట్స్ 17 మంది ఉన్నా ఇప్పుడు మనకి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ ఈ ముగ్గురు మాత్రం అంటే స్వయం బాబురావుని ఆదిలాబాద్ నుంచి తీసేసి నగేష్కి ఇవ్వడం జరిగింది. నగేష్ ఆదిలాబాద్ స్థానాన్ని కూడా వీళ్ళు కైవసం చేసుకోవడానికి చూస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ అంటే ఎక్కువగా కూడా చేవెళ్ళ, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, భువనగిరి ఈ 4 కాన్స్టిట్యున్సీస్లలో మాత్రం ఖచ్చితంగా ఈ 4 సీట్లు వస్తాయి. అంతకు ముందున్న 4 సీట్లకి తోడుగా ఈ 4 సీట్లు కూడా వచ్చాయి అనుకోండి, వారు అనుకున్న డబుల్ డిజిట్ని సాధించినట్టుగానే ఉంటుంది. దానికి తోడు ఇంకా మెదక్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెదక్ అలాగే మనకి పెద్దపల్లిలో ఉన్న పెద్దపల్లి నుండి కూడా అంటే పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వరంగల్ నుండి కూడా ఆరు రమేష్. ఇలా చూసుకున్నట్లయితే వీరికి దాదాపుగా 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నప్పటికీ కూడా భారీగా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 10 సీట్లు వచ్చినా కానీ కేంద్రంలో మాత్రం 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని ధీమా మాత్రం మోడీ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అంతా కూడా ఇది తప్పకుండా హ్యాట్రిక్ సాధిస్తాడు, మోడీనే 3వ సారి ప్రధానమంత్రి అవుతాడు అనే ధీమాని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్. ఓకే మాధవి, మరి ఈ యొక్క ఫలితాల విషయం చూస్తే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ దూకుడు ప్రదర్శించింది అని కూడా అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో మరి బీజేపీకి డబుల్ డిజిట్ గ్యారంటీ అని కూడా మీరు చెప్తా ఉన్నారు. సో వీటికి సంబంధించి అంటే బీజేపీ తగ్గ ఫలించింది మాత్రం కాంగ్రెస్ అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే బీజేపీకి ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూడొచ్చు అంటారు?
బీజేపీకి ముందుగా ఉన్న ప్రతికూలమైన వాతావరణం ఏంటంటే నరేంద్ర మోడీ ఫస్ట్, దాని తర్వాత రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ, దాని తర్వాత మోడీ చేసిన కార్యక్రమాలు, మోడీ చేసిన ఎన్నో పథకాలు ఎంతోమందికి అభివృద్ధి చేసేది. కరోనా సమయం నుండి కూడా ఇప్పటి వరకు రేషన్ బియ్యాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు మోడీ. ఎంతోమందికి గృహ ఆవాస్ పథకాలు ఇప్పించడం కానీ, అలాగే ఆరోగ్య ఆయుష్మాన్ భవ ఇలాంటి అనేక పథకాలు, అంటే పేదలకు నిరుపేదలకి ఏవైతే అందుబాటులోకి కావాలో వారందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా అనేక సౌకర్యాలను మోడీ కల్పించడం అనేది ఒకెత్తైతే, ఇంకా ఈ నేషనల్ రహదారులన్నీ కూడా అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ వరకు వెళ్ళినప్పటికైతే నేషనల్ రహదారులన్నింటినీ మెట్రో రైల్స్ వేయడం కానీ, ఇప్పుడు రైల్వే నిర్మాణాలలో కానీ, ఇప్పుడు మనకి సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ని డెవలప్ చేయాలి అనుకోవడము, అలాగే కాచిగూడకి కూడా దాదాపు సికింద్రాబాద్కి 750 కోట్లు వెచ్చించబోతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్కి దాదాపు 300 కోట్లు వెచ్చించబోతున్నారు. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్నట్లయితే అంతకు ముందుగానే మనకి భారతదేశాన్ని 5వ స్థానాన్ని అభివృద్ధిలోని ఆర్థికంగా కానీ 5వ స్థానానికి తీసుకురావడం అనేది ఒక మోడీకే సాధ్యమైంది. ఎన్నో ఏళ్ళుగా బాబర్ వాళ్ళు కూలగొట్టిన రామ మందిరాన్ని కేవలము మోడీని కట్టించగలిగారు. అలాగే త్రిపుల్ తలాక్ తీసేయడం కానీ, 370 ఆర్టికల్ని రద్దు చేయడం కానీ, ఇలా అనేక అంశాలు చూసుకున్నట్లయితే కేవలం ఈ విజయం అనేది మోడీకి సాధ్యమవుతుంది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచింపజేసే విషయంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న అంశాలు ఇవైతే. ఇక్కడ కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్కి, అంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణకి కూడా చేసింది ఏమీ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో వైఫల్యం చెందారు. అలాగే రైతు బంధు, రైతు భరోసాలు కూడా 100 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో కూడా చాలామంది నష్టపోయినట్లుగా, అంటే చిన్న సన్న రైతులు కూడా నష్టపోయినట్లుగా చూస్తున్నారు. ఇట్లా చాలా చూసుకున్నట్లయితే ఎక్కువగా బీఆర్ఎస్కి నెగిటివ్గా ఉన్న అంశాలే ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ లిక్కర్ విషయంలో కూడా కవితని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా అంటే వారి అప్పుడున్న ఆ 10 ఏళ్ల కాలంలో వారు చేస్తున్నాం అనుకున్నారు, కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా ఆపివేశారు అనే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. అందుకు గాను ప్రజలు వారికి సరైన బుద్ధి చెప్పారు అనే నేపథ్యంలో ఉన్నారు. సో అప్పుడు బీఆర్ఎస్ మీద కోపం ఉన్న ప్రజలంతా కూడా కాంగ్రెస్ని గెలిపించడానికి ప్రయత్నించారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఏవైతే అమలు చేస్తామని చెప్పారు, 6 గ్యారెంటీల్లో ఒక బస్సు ప్రయాణం, ఉచిత ప్రయాణం తప్పితే ఏది కూడా వాళ్ళు ఈ 6 గ్యారెంటీలను అమలు పరచలేదు. కనీసము ఉచిత కరెంట్ అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు, అలాగే ప్రతి మహిళకి కూడా 2500 నెలకి ఇస్తామని చెప్పారు. రైతు బంధులు కానీ, రైతు రుణమాఫీ కానీ వెంటనే మీరు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి మేము డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి ఒక్కరూ బ్యాంకులోకి వెళ్ళి మీ రైతు రుణమాఫీ చేసుకోండి అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా దాన్ని అంటే ఇప్పుడు దాన్ని ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందుగా మరలా దాన్ని పొడిగించి ఆగస్టు 15 వరకు మీ రుణమాఫీలు చేస్తామని చెప్పడం కూడా కాంగ్రెస్కి ఒక ఇంత నెగిటివ్గానే అయిపోయింది. సో ఈ రెండు నేపథ్యాలు, ఈ రెండు పార్టీలను చూసుకున్నట్లయితే ఆల్రెడీ బీఆర్ఎస్ పడిపోయింది కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది. కాబట్టి జనాలంతా కూడా ఇప్పుడు ఏవి నిధులు రావాలన్నా కేంద్రం స్ట్రాంగ్గా ఉండాలి. సో కేంద్రం నుంచి మనకు నిధులు రావాలి కాబట్టి కేంద్రానికి ఓటు, అంటే బీజేపీకి ఓటు వేసినట్లయితే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ, ఇక్కడ రావాల్సిన పథకాలన్నీ కూడా అందుతాయి, నిరుపేదలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ప్రజలంతా కూడా ఆలోచింపజేసేలాగా మోడీ చేయడం అనేది మనకి బీజేపీకి కలిసి వచ్చే అంశంగా కూడా మనం చూస్తున్నాము. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్కి మధ్యలో మాత్రమే కాస్త వారుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ని ఎక్కడ కూడా ఎవరు అసలు వాళ్ళు ఎంత ప్రచారాలు చేసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఊసి ఎక్కడ ఫైనల్ గా బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందంటారు? ఫైనల్గా అయితే డబుల్ డిజిట్ అయితే ఖచ్చితంగా సాధిస్తుంది అనే నమ్మకము బీజేపీ కార్యకర్తల్లో కానీ, బీజేపీ అభ్యర్థుల్లో కానీ, ప్రజల్లో కానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్, ఖచ్చితంగా 8 నుంచి 10 సీట్లు అయితే బీజేపీ సాధిస్తుంది అనే నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఓకే మాధవి, మీరు అలాగే లైన్లో ఉండండి. మరొక వైపు అయితే అసెంబ్లీ ఎన్నికల విజయం